దిస్ ఈస్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. ప్రియమైన రాక్షసి ఎపిసోడ్ నెంబర్ 188. ఆనంది నోరు మోయించడానికి అశ్విన్ వాడిన అస్త్రం. కథలకు వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. మార్నింగ్ 7 అవుతుంటుంది. అశ్విన్ జిమ్లో వర్కౌట్ చేసి రూమ్లోకి వస్తాడు. అప్పటికి కూడా ఆనంది నిద్రపోతుంటుంది. ఏ తింగరి, ఎంతసేపు పడుకుంటావు? ఆఫీస్ టైం అవుతుంది అంటూ తనని లేపుతాడు. ఆగుయమ్మా, రాత్రి అసలు నన్ను నిద్రపోనివ్వలేదు, నన్ను కాసేపు పడుకోనివ్వు అని అంటుంది నిద్ర బద్ధకంతో. మరివాళ ఆఫీస్కి రాకుండా ఇంట్లో ఉంటావా? నేను వెళ్ళనా అని అంటాడు. అలా అనగానే తనకి చాందిని మేకప్ మొహం కళ్ళలో మెదిలి గబుక్కున లేచి కూర్చొని, అదేం లేదు, నేను ఖచ్చితంగా ఆఫీస్కి వస్తాను అని అంటుంది. ఇవాళ ఆఫీస్లో అంతగా వర్క్ కూడా ఏమీ లేదు కదా, కావాలంటే రెస్ట్ తీసుకో అంటాడు అశ్విన్. ఆహా, నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటే అక్కడ నువ్వు చాందినికి పడిపోతావా అంటుంది కోపంగా చూస్తూ. ఏయ్, ఏంటి ఆ మాటలు? నిన్న తన అసలు రూపం చూశాక కూడా నేను తనకి పడిపోతానా అని అడుగుతాడు. అంటే అది బాగుంటే దానికి నువ్వు పడిపోతావనే కదా అర్థం అని అడుగుతుంది ఏడు మొహం పెడుతూ. ఏయ్, నేనన్నది ఆ ఉద్దేశంతో కాదు అని అశ్విన్ అనబోతుంటే, నువ్వు ఏ ఉద్దేశంతో అంటున్నావో నాకు బాగా అర్థమైందిలే, నువ్వు పెద్ద ప్లే బాయ్ అని ఇప్పుడే అత్తకి చెప్తాను ఆగు అంటూ వెళ్ళబోతుంటే, వామ్మో, ఇదేదో కొంప ముంచేలాగుంది అని అనుకొని, ఆగవి అంటూ తను చేపట్టుకుని ఆపి, నాకు ఏ పాపం తెలియదే అని అంటాడు. లేదు, నీకు అన్ని పాపాలు తెలుసు. ఆ చాందిని బాగుంటే నువ్వు దానికి పడిపోయేవాడివి. ఇలాంటి వాళ్ళని ప్లే బాయ్ అంటారు. నువ్వు ప్లే బాయ్ అని నేను ఖచ్చితంగా అత్తకి చెప్పాలి అంటుంది కోపంతో. ఓసి తెలివి తక్కువ మొద్దు, అనవసరంగా నా మీద అబాండాలు వేయకే అని అంటాడు తన్ని గట్టిగా పట్టుకొని. ఓ యమ్మా, నేను తెలివి తక్కువ దాన్ని కాదు, పెద్ద తెలివిన దాన్ని అని ఫోజుగా అంటుంది. అవునవును, నువ్వు నా బుర్ర తినటానికి పెద్ద తెలివిన దానివే, కానీ నేను ప్లే బాయ్ని కాదు, అనవసరంగా అమ్మ దగ్గర నీ ఇష్టం వచ్చినట్టుగా వాగకు అని అంటాడు. లేదు, నేను అత్త దగ్గరికి వెళ్ళి నా ఇష్టం వచ్చినట్టుగానే వాగుతాను అని చెప్పి అశ్విన్ చేయిని బలవంతంగా విడిపించుకొని వెళ్ళబోతుంటే, నీ సంగతి ఇలా కాదే, ముందు నీ నోరు మూయించాలి అని చెప్పి తనని మీదకి గుంజుకొని తన పెదవులు అందుకొని ముద్దాడుతుంటాడు. అనుకొని ఆ పరిణామానికి ఆనంది గుడ్లు వెళ్ళబెడుతూ తెలియకుండానే ఆ ముద్దుకి సహకరిస్తూ ఉండిపోతుంది. అశ్విన్ తన నోరు మూయించాలని ముద్దు మొదలుపెట్టాడు, కానీ తన పెదవులు తగలగానే మైకంగా అల్లుకొని పోతున్నాడు. యమా అని మనసులో అనుకుంటూ ఆనంది మైకంగా కళ్ళు మూసుకొని అశ్విన్ తలలో వేలు దురుస్తుంది. కాసేపు వరకు ఇద్దరూ ఆ ముద్దులో స్వర్గాన్ని చూసి పెదవులు వీడతారు. ఆనంది లాంగ్ బ్రీత్ తీసుకుంటూ, ఏంటి అమ్మా, సడన్గా ఇంత స్వీట్గా ముద్దు పెట్టావు అని అడుగుతుంది. ఏదో పెట్టాలని పెట్టాను, కానీ అది స్వీట్గా మారిపోయింది అని అంటాడు అశ్విన్ కూడా లాంగ్ బ్రీత్ తీసుకుంటూ. పోయమ్మా, నీకు అసలు రొమాన్స్కి టైం తెలియకుండా పోతుంది అని అంటుంది. టైం అంటే గుర్తొచ్చింది, ఆఫీస్ టైం అవుతుంది, రొమాన్స్ చేసుకుంటూ కూర్చుంటే ఇప్పుడు కుదరదు, నువ్వు ఆఫీస్కి వస్తున్నావు కదా, త్వరగా బట్టలు తీసుకుని స్నానానికి వెళ్ళు అని అంటాడు. అవును వస్తాను, లేకపోతే ఆ చాందిని మళ్ళీ వేషాలు వేయొచ్చు అని తిట్టుకుంటూ బట్టలు తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. నిన్న దానికి అంతగా పనిష్మెంట్ ఇచ్చాక ఆ చాందిని ఇంకేం వేషాలు వేస్తుంది అని అనుకుంటాడు అశ్విన్. చైతన్య రూమ్లో కూర్చొని కొంతమంది అబ్బాయిల ఫోటోలు చూస్తున్నాడు. అనుకోకుండా శిరీష చైతన్య వెనుకగా వచ్చి చైతన్య ఆ ఫోటోలు చూడటం ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఆ ఫోటోలో ఉన్న అబ్బాయిలందరూ చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తుంటారు. చైతన్య ఆ ఫోటోల్ని ఒక్కొక్కటిగా చూస్తున్నాడు. శివంగి పక్కకొచ్చి, నాకొక కొత్త అనుమానం వస్తుంది, నువ్వేమైనా తేడానా అని అడుగుతుంది. తన ప్రశ్న అర్థం చేసుకోలేక, తేడానా అంటే అని అడుగుతాడు. అర్థం కాలేదా అని చెవి దగ్గరికి వచ్చి తన అనుమానాన్ని బయట పెడుతుంది. హే ఛీ అంటూ చేతిలో ఫోటోలు వదిలేసి కోపంగా లేస్తాడు. అంత కోపం ఏంటి అని అడుగుతుంది. నువ్వన్నదానికి
కోపం రాక నవ్వుతాననుకున్నావా? అసలేమనుకుంటున్నావు నా గురించి అని అడుగుతాడు. మరెందుకు ఆ అబ్బాయిల ఫోటోలు అలా చూస్తున్నావు అని అడుగుతుంది. అంటే నేను ఈ ఫోటోలు చూస్తే నా గురించి లేనిపోని అనుకోవడమేనా అని అడుగుతాడు. ఏమో నాకలా అనిపించింది అని అంటుంది. చంపేస్తాను నా గురించి పిచ్చి పిచ్చిగా అనుకున్నావంటే అని అంటాడు. మరెందుకు ఆ ఫోటోలు చూస్తున్నావు? అసలు ఆ ఫోటోలు ఎవరివి అని అడుగుతుంది. ఇవి మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చిన ఫొటోస్ అని అంటాడు తిరిగి ఆ ఫొటోస్ని చూస్తూ. ఏంటి, మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చిన ఫొటోసా? ఇక్కడ పెళ్లి చేయాల్సిన ఆడపిల్లలు ఎవరూ లేరు కదా అని ఆలోచించి, ఓ, రంగీకి పెళ్లి చేస్తున్నారా? మంచి పని చేస్తున్నారు, చేయండి అంటుంది సంతోషపడుతూ. అంత సంతోషపడకు, ఈ ఫొటోస్ రంగీ కోసం కాదు అని అంటాడు. అది వినగానే తన మొహంలో కలిగిన నవ్వు మాయమై, ఏంటి, రంగీ కోసం కాదా? మరింకా ఎవరి కోసం అని అడుగుతుంది. గీత కోసం అని చెప్తాడు. ఆ పేరు విని ఆశ్చర్యపోతూ, గీత అంటే ఆనంది ఫ్రెండ్ గీతనా అని అడుగుతుంది. అవును, గీత అనాథ. తనని మావయ్యని చదివిస్తూ వచ్చాడు. ఇప్పుడు మావయ్య తనకి పెళ్లి చేయాలని చూస్తూ మ్యారేజ్ బ్యూరోని కలిశాడు. బ్యూరో వాళ్ళు పంపించిన ఫొటోస్ ఇవి. నన్ను కూడా ఈ ఫొటోస్ చూసి గీత దగ్గరికి వెళ్ళి ఈ ఫొటోస్ చూపించమన్నాడు. అందుకే ఫొటోస్ చూస్తున్నాను. నేను గీత దగ్గరికి వెళ్ళి వస్తాను. ఈలోపు నువ్వు హాస్పిటల్కి రెడీ అయి ఉండు. నేను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అని చెప్పి చైతన్య వెళ్ళిపోతాడు. గీత విషయంలో అమర్ తీసుకున్న నిర్ణయానికి ఆశ్చర్యపోతూ, కన్న పిల్లల్ని పట్టించుకోలేదు కానీ బయట వాళ్ళు మాత్రం బాగానే చూస్తున్నాడే అని అనుకుంటుంది. గీత ఇంటి బయట పూల మొక్కల నుండి పూలు కోస్తుంటే రోడ్డున వెళ్ళే నలుగురు కుర్రాలు చూసి, ఏ గీత, ఎవరికోసం పూలు? మా కోసమేనా అంటూ అల్లరిగా మాట్లాడతారు. గీత రోజు వాళ్ళతో పడలేక తిట్టుకుంటూ, ఎందుకు రోజు నన్ను చంపుకు తింటారు అని వచ్చి గేటు వేయబోతుంటే, ఏయ్ ఆగు, గేట్ ఎందుకు వేస్తున్నావు? కాసేపు నీతో సరసాలాడనివ్వు అంటూ నలుగురు వచ్చి తను గేట్ వేయనివ్వకుండా అడ్డుపడతారు. రేయ్ వెళ్ళండ్రా అంటూ గీత వాళ్ళ మీద సీరియస్ అవుతుంటే, నలుగురికి తలా ఒక ముద్దు పెట్టు, వెళ్ళిపోతాము అని అంటారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తాను అంటుంది గీత. ఒంటరిగా ఉండే ఆడదానివి, నువ్వేం చేస్తావి మమ్మల్ని అని అంటూ ఉండగా చైతన్య కారులో వస్తూ వాళ్ళు గీతని ఏడిపించడం చూసి కోపంగా కారు దిగి ముందుకు వస్తున్నాడు. నువ్వు ముద్దు పెట్టకపోతే మేమే నీకు ముద్దు పెట్టి వెళ్తామే అంటూ వాడిలో ఒకడు గీత 2 చెంపలు ఒత్తి పట్టుకొని దగ్గరికి రాబోతుంటే గీత అది చూసి భయపడుతుంటుంది. చైతన్య అప్పటికే అక్కడికి చేరి పక్కనున్న వాడిని గట్టిగా తంతాడు. దాంతో వాడు కాస్త దూరంలో వెళ్ళి కింద పడతాడు. కింద పడిన వాడితో సహా మిగతా ముగ్గురు కూడా చైతన్యని ఆశ్చర్యంగా చూస్తుంటే, ఎవ్వట్రా మీరు, ఎందుకు తన్ని ఏడిపిస్తున్నారు అంటూ కోపంగా అడుగుతా చైతన్య. అప్పటి వరకు వాళ్ళకు భయపడిన గీత కన్నీళ్ళు పెడుతూ అన్నయ్య అంటూ చైతన్య పక్కకొచ్చి నిలబడుతుంది. తను నిన్ను అన్నయ్య అని పిలుస్తుంది, అసలు తనకి ఎవరూ లేరు కదా, ముందు నువ్వెవరో చెప్పు బే అంటూ ఇంకొకడు ముందుకొస్తే చైతన్య వాడి మొహాన గట్టిగా ఒక పంచిస్తాడు. ఆ దెబ్బ చూసి మిగతా ముగ్గురు కూడా భయపడుతుంటారు. సో తనకు ఎవరూ లేరని మీరు తనని ఏడిపిస్తున్నారు అంతేనా అంటాడు చైతన్య షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని వాళ్ళ ముందుకొస్తూ. చైతన్య యాటిట్యూడ్గా వస్తుంటే ఈ నలుగురు భయపడుతూ వెనుకగా అడుగులు వేస్తుంటారు. ఎక్కడికి రా వెళ్తున్నారు అంటూ ఒక్క అడుగులోనే చైతన్య వాళ్ళ దగ్గరికి చేరి నలుగురు చెంపలు పగలకొడుతుంటాడు. అలాగే కావాలి అన్నట్టుగా గీత వాళ్ళని కోపంగా చూస్తుంటుంది. చైతన్య వాళ్ళని దంచుతుంటే, వదలండి సార్, మా దారిని మేము వెళ్తాం, ఇక తనని ఏడిపించము అంటూ వాళ్ళు ఆ దెబ్బలు తాళలేక పారిపోతారు. రాస్కెల్స్ అంటూ చైతన్య వెళ్తున్న వాళ్ళని తిట్టి గీత దగ్గరికి వస్తాడు. సమయానికి వచ్చి నన్ను కాపాడావన్నయ్య, థ్యాంక్స్ అని అంటుంది గీత. అదే నేను రాకపోయి ఉంటే అంటూ చైతన్య సీరియస్గా అడుగుతాడు. చైతన్య అలా ఎందుకు అడుగుతున్నాడో గీతకు అర్థమై మౌనంగా తలదించుకుంటుంది. ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అందుకే మా దగ్గరకు వచ్చి ఉండమని నేను మావయ్య ఆనంది ఎన్నోసార్లు చెప్పావు, మా మాట వినిపించుకోవు. చూడు గీత,
ఇలాంటి పోకిరిగాలు ఉన్నంతకాలం ఒక ఆడపిల్ల ఒంటరిగా ఉండాలంటే కష్టమమ్మా. ఇంకా నువ్వేమీ అడ్డు చెప్పొద్దు. నీ లగేజ్ ప్యాక్ చేసుకుని తొందరగా రా, మా ఆనంద నిలయానికి వెళ్దాము అని అంటాడు. ప్లీజ్ అన్నయ్య, ఏమీ వద్దు. ఇప్పటికీ మీరు చేస్తున్న సహాయానికి నేను రుణపడి ఉన్నాను అంటుంది గీత. ఇంకేమీ మాట్లాడుకో గీత అంటూ చైతన్య సీరియస్ అవుతాడు. చైతన్య అలా సీరియస్ అయ్యేసరికి గీత భయపడుతుంటుంది. తను భయపడటం చూసి చైతన్య కోపాన్ని కంట్రోల్ చేసుకుని తన దగ్గరికి వచ్చి అభిమానంగా తన తల నిమురుతూ, మాకు మా ఆనంది ఎంతనో నువ్వు అంతే గీత. అదే మా ఆనందిని అయితే ఇలా ఒంటరిగా ఉంచుతామో చెప్పు అని అంటాడు. కానీ అన్నయ్య, ఇలా ఎన్నిసార్లు నేను మీకు రుణపడి ఉండను అని అంటుంది. ఇంకేమీ మాట్లాడొద్దు అన్నాను. కరెక్ట్గా 5 నిమిషాలు టైం ఇస్తాను, వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకుని రా అని చెప్పి కార్ దగ్గరికి వెళ్ళి నిలబడతాడు. చెప్పినా వినడని గీతకు అర్థమై సైలెంట్గా లోపలికి వెళ్ళి తన బట్టలు బ్యాగ్లో సర్దుతుంటుంది. కాసేపటికి లగేజ్తో బయటికి రాగానే చైతన్య అది చూసి సంతోషపడుతూ ఎదురు వెళ్ళి తన చేతుల నుంచి లగేజ్ తీసుకుని ఇక పద అని అంటాడు. గీతను తీసుకుని కారులో అక్కడి నుండి బయలుదేరతాడు. మేకప్ లిప్స్టిక్ లేకుండా నిండి డ్రెస్తో ఆఫీస్కి రమ్మని చాందినికి ఆనంది ఆర్డర్ వేసేసరికి చచ్చినట్టు అలాగే ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంది చాందిని. తనని చూడగానే అందరూ కేర్లెస్గా మొహం చిట్లించుకుంటున్నారు. అది చూసి చాందిని మండిపోతూ, హచ్చుకుక్క పిల్లలాగా నా చుట్టూ తిరిగిన వీళ్ళు ఇప్పుడు నన్ను ఒక దెయ్యం చూస్తున్నట్టుగా చూస్తున్నారు అని తిట్టుకుంటూ క్యాబిన్ వైపు వెళ్తుంటే మధ్యలోనే ఆనంది అడ్డుపడుతుంది. సడన్గా ఆనంది ఎంటర్ అయ్యేసరికి చాందిని కాస్త కంగారు పడుతూ ఒక అడుగు వెనక్కి వేస్తుంది. తను నార్మల్గా రావడం చూసి, గుడ్, ఆఫీస్కి ఇలాగే రావాలి. ఇంతకు మించి నీ బిల్డప్లు చూపిస్తూ వచ్చావి అనుకో, నా సంగతి తెలుసు కదా అని అంటుంది ఆనంది. తెలుసు మేడం అంటూ తలదించుకొని కోపంగా చెప్తుంది చాందిని. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చూసుకో అని చెప్పి ఆనంది వెళ్ళిపోతుంది. ఆనంది మీద కోపంతో చాందిని క్యాబిన్లోకి వచ్చి, ఆ సంపత్గాడు ఈ ఆనందిని ఎప్పుడు లోబరుచుకుంటాడో తెలియదు, కానీ ఆ రోజు కోసం నేను ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అని అనుకుంటుంది. దీపక్ స్నానం చేసి కట్ బన్నీ వేసుకొని అద్దం ముందు కూర్చొని తల దువ్వుకుంటూ, ఈవిడ గారిని ఆఫీసులో మేడం మేడం అని పిలవలేక చస్తున్నాను. నా పరిస్థితి పగవాళ్ళకు కూడా రాకూడదు అని తిట్టుకుంటాడు. గౌతమి బయట దీపక్ షర్ట్ ఐరన్ చేసుకుని లోపలికి తీసుకుని వస్తుంది. దీపక్ తిట్లు వింటూనే దగ్గరికి వెళ్ళి, ఏంటి నన్ను తిడుతున్నావా అని అడుగుతుంది. తిట్టక నిన్ను పూజించమంటావా అంటూ కోపంగా లేచి అడుగుతాడు. పూజించాల్సిన అవసరం ఏమీ లేదు, భారీగా నాకు గౌరవం ఇస్తే చాలు అంటూ గౌతమి నవ్వుతూ దీపక్కి షర్ట్ వేసి బటన్స్ పెడుతుంటే అంత దగ్గరగా ఉన్న గౌతమికి దీపక్ పడిపోతుంటాడు. గౌతమి షర్ట్ బటన్స్ పెట్టి దీపక్ వైపు చూసేసరికి వెంటనే దీపక్ మొహం తిప్పుకుంటాడు. దీపక్ చూపులు గౌతమికి అర్థమై, ఏంటి నన్ను అలా చూస్తున్నావు అని అడుగుతుంది. నేనెప్పుడు చూశాను, అదేమీ లేదు అంటాడు తడబడుతూ. నిజం చెప్పు అని అంటుంది. ఓయ్, నేను నీకు పడిపోయాను అనుకున్నావా? అదేమీ లేదు, నేను చెప్పేది నిజమే, నేనసలు నీ వైపు చూడలేదు అని అంటాడు. సరేలే, నీ మాట నమ్ముతున్నానులే గాని నన్ను కూడా నీ బైక్ మీద మన ఆఫీస్కి తీసుకెళ్ళొచ్చు కదా అని అంటుంది. ఆహా, అలా ఇలా చేసి నన్ను నీ వైపుకి తిప్పుకోవాలనుకుంటున్నావా? అదేమీ కుదరదు. అయినా ఆఫీస్ మేనేజర్గా నీ కోసం కారు వస్తుంది కదా, మళ్ళీ నా బైక్ ఎక్కడం ఎందుకు అని అడుగుతాడు. ఆ కారు కన్నా నీ బైక్ మీద రావడమే నాకు ఇష్టం, అందుకే అడుగుతున్నాను అని అంటుంది. ఆ పప్పులేం ఉడకవు, ఈ దీపక్ని పడేయటం అంత ఈజీ కాదు అని అంటూ ఉండగా గౌతమి కోసం కారు వచ్చినట్టుగా సౌండ్ వినిపిస్తుంటుంది. అదిగో వచ్చింది నీ వాహనం, ఇక వెళ్ళు అంటాడు కోపంగా చూస్తూ. వెళ్తాను, కానీ ఆఫీస్కి రోజు లేటుగా వచ్చి నాతో ఎందుకు తిట్లు తింటావు, త్వరగా బయలుదేరు అని చెప్పి గౌతమి వెళ్ళిపోతుంది. నిజమే, ఈ రాక్షస్తో రోజు తిట్లు తినాల్సి వస్తుంది అని అనుకొని అక్కడున్న ఫైల్స్ తీసుకుని బయటికి వచ్చేసరికి
అప్పటికే గౌతమి కారులో వెళ్తుంటుంది. "హ్మ్, నాకన్నా నా పెళ్ళాం పని బాగుంది" అని అనుకొని బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు. అదే సమయంలో చైతన్య గీతను తీసుకొని ఆనంద నిలయానికి వస్తాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. గీతను శిరీష ఎలా రిసీవ్ చేసుకుంటుంది? గీతకు రాబోయే భర్త ఎవరు? అమర్ వాళ్ళకి రుణపడి ఉన్న గీత ఆ రుణాన్ని గీత ఎలా తీర్చుకోబోతుంది? కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.